వార్ 2 మూవీకి ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదు, బడ్జెట్ తగ్గుతుంది అనుకునే లేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసి మళ్ళీ ట్రాక్ ఎక్కించారు. ఈవెంట్ కంప్లీట్ అయ్యాక ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. కానీ తారక్ అన్న మాటలు వింటే ఏదో చిన్న డౌట్ స్టార్ట్ అయింది. మూవీ గురించి బానే మాట్లాడారు, మూవీపై కాన్ఫిడెంట్ ఉంది, రిజల్ట్ పై హోప్ ఉంది అని. కానీ లాస్ట్ లో డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ మీద వేసిన సిటైర్ దీనికి మెయిన్ రీజన్. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకవైపు కాలర్ ఎత్తి మీరు కూడా మూవీ చూశాక ఇలానే చేస్తారు, నాది రెస్పాన్సిబిలిటీ అన్నారు. అన్నట్టుగానే బ్లాక్ బస్టర్ తో ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు. ఇప్పుడు వార్ 2 మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికో లేదా మూవీపై కాన్ఫిడెంటో తెలియదు కానీ రెండు వైపులా కాలర్ ఎత్తి ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేశారు తారక్. దీనికి తోడు వృత్తిక్ కూడా జాయిన్ అయ్యి రెండు కాలర్లు లేచాయి. దీంతో తారక్ ఇంత డేర్ గా ఉన్నాడంటే మూవీలో ఏదో ఉండబోతుంది అనుకునే లోపు తన స్పీచ్ ఎండింగ్ లో నాగవంశీ దయ తలిస్తే సక్సెస్ మీట్ లో కలుద్దాం అన్నారు. మళ్ళీ ఇదేంటి, సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉండి మళ్ళీ సక్సెస్ మీట్ ఆలోచన ఎందుకు, ఖచ్చితంగా సినిమా విడుదలయ్యాక కలుద్దాం అనేవారు తారక్. ఈ ఒక్క డైలాగ్ తో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా వార్ 2 పై కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే మూవీ రిజల్ట్ పై 14th వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మీ ఒపీనియన్ ఏంటి? వార్ 2 పై కామెంట్ చేయండి.